గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటో మోడ్ ఒక్క ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష, ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష. ఇలా వరి కోయాలన్నా బెంగాల్కి వెళ్ళి వస్తారు అధ్యక్ష. ఎందుకంటే లక్షల ఎకరాల కోట్ల ఎకరాల పంట పడుతుంది. దేశానికి అన్నం పెట్టేది 3 లక్షల మెట్రిక్ టన్నుల మనకు పంట పండింది కాబట్టి అది ఎంత కొయ్యాలంటే బెంగాల్కి వెళ్ళి వచ్చారు. ఇలా పశువులకు పాలు విండాలంటే బీహార్కి వెళ్ళి వస్తున్నారు. ఇట్లా హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టాలంటే పెద్ద ఎత్తున 15-16 రాష్ట్రాలకు వెళ్ళి 30 లక్షల మంది కార్మికులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఇబ్బంది పడితే మన సీఎం కేసీఆర్ గారు దేశంలో ఉన్న బిడ్డలంతా, మన తెలంగాణ ఉన్న బిడ్డలంతా కూడా మన బిడ్డలు మనం కడుపులో పెట్టుకొని కాపాడాలి అని వాళ్ళందరికీ కూడా ఇళ్లల్లో సిఎస్ కాడికి వెళ్ళి, ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి, అధికారులంతా కూడా, రెవెన్యూ అధికారులంతా కూడా రైల్వే స్టేషన్లలో రాత్రింబగలు ఉండి వాళ్ళకి ట్రైన్లు ఎక్కించి, వాళ్ళకి టికెట్లు పెట్టి, వాళ్ళకి రిటర్న్ టికెట్లు ఇచ్చి, భోజనాలు పెట్టి పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా? ఎట్లయితే పోయిందో అదే లెక్క మాకు తెలంగాణనే, మాకు సీఎం కేసీఆరే. మాకు తెలంగాణ అంటే బాగా వచ్చింది, మంచిగా మాకు అన్ని కూడా ఉపాధి దొరుకుతుంది, మాకు మంచిగా ధైర్యంగా ఉంటాం, మాకు ఏదన్నా వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారు అనేది మా కేటీఆర్ సార్ కూడా వాళ్ళ పెద్ద బిల్డర్ల వాళ్ళ ఆఫీసులకు పోయి, వాళ్ళ క్యాంపస్లకు పోయి, వాళ్ళకి మందులు ఇప్పించి, డబ్బులు ఇప్పించి అన్నీ చేసిన ఘనత కూడా మన రామన్న అధ్యక్ష. ఇది లేబర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. ఇలా నీ పుట్టినరోజు అధ్యక్ష. మా మల్లారెడ్డి గారు మంత్రి గారు మాట్లాడుతుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి కార్మికులు వాళ్ళ ఊళ్ళో కూర్చొని వింటున్నారు. ఇప్పుడు అక్కడ దాకపోతుంది శబ్దం. ఈరోజు మన భవన కార్మికులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే మన హైదరాబాద్ మామూలుగా డెవలప్ అయితలేదు. మొత్తం హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయన్నీ కూడా మన హైదరాబాద్కే వస్తున్నాయి. మంచి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నది, పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది, ప్రశాంతంగా వాళ్ళకి మంచిగా ల్యాండ్ బ్యాంక్ కూడా పర్ఫెక్ట్ దొరుకుతుంది, అన్ని పర్మిషన్లు కూడా ఈజీగా దొరుకుతున్నాయి. కాబట్టి దాంతో మా జవహర్ నగర్లో ఒక అయ్యప్ప అని ఉంటాడు అధ్యక్ష. ఆయన ఇన్కమ్ ఎంత గుర్తా, రోజు 1,00,000 రూపాయలు. మళ్ళీ సెంట్రింగ్ మేస్త్రి ఎట్లా సంపాదిస్తుండంటే ఆయన దగ్గర 3,500 మంది సెంట్రింగ్ పనులు చేస్తున్నారు కార్మికులే. అంతమందికి ఉపాధి ఇస్తుంది, అంతమందికి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. లక్షలు మంచిగా కష్టపడ్డలకు మన తెలంగాణలకు మంచి అభివృద్ధి చెందుతున్నారు, గొప్పలు అవుతున్నారు అధ్యక్ష. ఈ తారక రాముని ఎంత పొగిడినా సరిపోదు అధ్యక్ష. మనం మొన్ననే ఈ సభలో ఇప్పుడే చూసినాం 2 గంటలు అధ్యక్ష, మొన్న 2 గంటలు అధ్యక్ష. అది ఏం మాట్లాడతాం అధ్యక్ష. అసలు నా జీవితంలో నేను ఈ 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది, నువ్వు ఎప్పుడన్నా చూసినావు బట్టన్నా? నిజంగా చెప్పన్నా, నీ గుండె మీద చేసుకొని చెప్పన్నా, ఇట్లా సుట్టి మంత్రిని ఇట్లా మాట్లాడే రామన్న చూసినావా? నువ్వు చూడలేదన్నా, చూడలేవు కూడా నువ్వు. మొన్న ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా అందరం కూడా విన్నాము. నాకన్నా చిన్నవాడు కాబట్టి 110 ఏళ్ళు దీర్ఘ ఆయుష్మాన్ భవ అధ్యక్ష. కొన్ని తరాల ఆదర్శ పురుషుడుగా నిలుస్తాడు అధ్యక్ష. భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడు అధ్యక్ష. మేము మంచి హృదయంతో కేంద్రానికి సలహాలు సూచనలు ఇచ్చినాం అధ్యక్ష. కానీ ఇంత కక్ష కడతారని కూడా ఊహించలేదు అధ్యక్ష. మేము మన చిన్నప్పుడు చదివిన ఒక సామెత చెప్తా అధ్యక్ష. ఎడారిలో నీరు తాగొచ్చు, ఎడారిలో నీరు తాగొచ్చు, ఇసుక నుంచి చమురు తీయొచ్చు, కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు. కానీ ఈ కేంద్ర విధానాలు మాత్రం సమాధాన పరిస్థితులు ఏం సాధ్యమవుతలేదు.
వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష. మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్మొక్కడిది సోకొకటిది అని ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న సంపదను వాళ్ళ దోస్తులకు మంచిగా దోచిపెడుతున్నారు అధ్యక్ష. అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఐడి దాడులు, సిబిఐ దాడులు. మొన్ననే నువ్వు చూసినావు కదా దాడు. ఒక పేద విద్యార్థులకు విద్యానంద దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష. ఇంత ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే ఈటెల రాజేందర్ మీద చేయి. 5 ఎకరాల్లో ఆయన రాజ్భవన్ కట్టుకున్నాడు. ఒక వివేక్ మీద చేయి, వెంకటస్వామి వివేక్ మీద చేయి, వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష. మా సుంటి బోలా బాలోల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష. साहब जी, बेचना अपना रिवाज है, बचाना हमारा काम है, धर्म को भी निभाना हमारा काम है. కొండంతో ఎలుకను పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష. అభివృద్ధి అంటే అన్ని అమ్మేయడమేనా, మీ దోస్తులకు కట్టబెట్టడమేనా, నా కార్మికుల రుసురు పోసుకోవడమేనా, ఇంకా మీ దహం తీరనట్లేనా? మీరు 9 సంవత్సరాలు అయింది, 19 లక్షల కోట్లు ఎగగొట్టి మంచిగా ఒక నీరజ్ మోడీ, ఓ విజయ్ మాల్యా, రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తారు. మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తారు. పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు. మీ దోస్త్ అదానికి రైల్వేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్సులు, బ్యాంక్ సెక్టార్లు అన్నీ అప్పచెప్తే వాడు 10 దినాలల్లో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది అధ్యక్ష. వారి ఆస్తి దేవుడు ఉన్నాడు అధ్యక్ష. ఒకనాడు ప్రపంచంలో నంబర్ 2 ప్లేస్కి పోయిండు. మొన్న ఏమైంది? 10 లక్షల కోట్లు 10 రోజులలో ఆవిరైపోయింది అధ్యక్ష. నేను కూడా అధ్యక్ష పాలమ్మిన, పువ్వులు అమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష.